అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినట్టుగా 4 జూన్ ఇప్పటి నుంచి ఎల్లుండి 4 జూన్ తేదీన మన జనరల్ ఎలక్షన్ సంబంధించిన ఓట్ లెక్కింపులు అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ షెడ్యూల్ అయి ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ప్రకారం 4th జూన్ మార్నింగ్ 8 AM ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మన జిల్లాకు సంబంధించిన 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉలిభద్ర విలేజ్ గరుగుబిల్లి మండల్లో టేకప్ చేయడం జరుగుతుంది. అక్కడ 4 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ మరియు పార్లమెంట్ సంబంధించిన మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మొత్తం 9 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 8 ఈవీఎం సంబంధించిన ఒక 9 కౌంటింగ్ హాల్, ఒక హాల్ పోస్టల్ బ్యాలెట్ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న 3 సెగ్మెంట్స్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం. అక్కడ అదే డిస్ట్రిక్ట్ లో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో టేకప్ చేయడం జరుగుతుంది. ఒకే లొకేషన్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు, అక్కడ పాడేరు అండ్ అరకు వ్యాలీ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. రంపచోడవరం సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరంలో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పార్లమెంట్ అరకు పీసీ సంబంధించిన చూస్తే మొత్తం 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉంటాయి. 3 కౌంటింగ్ లొకేషన్లు మన దగ్గర ఉన్న లొకేషన్లో 4 అసెంబ్లీస్, ఒక సెకండ్ లొకేషన్ పాడేరులో 2 అసెంబ్లీస్ అండ్ రంపచోడవరంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ చేయడం టేకప్ చేయడం జరుగుతుంది. అన్నిట్లోనే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 14 టేబుల్స్ అప్రూవ్ అయినాయి. సో ఈవీఎం కౌంటింగ్ కి 14 టేబుల్స్ లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికీ కూడా 14 టేబుల్స్ ఉంటాయి. రంపచోడవరం ఒకటి హై నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఉండడంతో 20 టేబుల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది. సో రంపచోడవరం ఒక దానిలోనే 20 టేబుల్స్ ఉంటాయి. 20 టేబుల్స్ పైన ఈవీఎంస్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మనకి పోస్టల్ బ్యాలెట్ కి ప్రత్యేకంగా ఇప్పుడు వరకు లెక్కింపు చూస్తే 21,462 ఇవి ఫెసిలిటేషన్ సెంటర్ లో కాస్ట్ అయినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ 21,462. ఇవే కాకుండా మొత్తం ఇప్పుడు వరకు 1165 1165 సర్వీస్ క్వార్టర్స్ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉన్న సర్వీస్ క్వార్టర్స్ నుంచి మొత్తం మనకి రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్స్ వస్తున్నాయి. సో అంతా కలిసి చూస్తే 22,627 22,627 పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు వరకు మనకి రిసీవ్ చేయడం జరిగింది. వీటి అన్నిటినీ ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీలోనే అడ్మిన్ బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 20 టేబుల్స్ ప్లస్ 20 అడిషనల్ ఏఆర్ఓస్ కి కూడా నియమించడానికి అనుమతి ఇచ్చింది. సో 20 టేబుల్స్ లో ఈ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8కి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికంటే తర్వాత 30 మినిట్స్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ఇనిషియల్ సెగ్రిగేషన్ కౌంటింగ్ కి అరౌండ్ 2.5 to 3 hours ఫర్ పోస్టల్ బ్యాలెట్. సో కాబట్టి 11 కి యాక్చువల్ పోస్టల్ బ్యాలెట్ క్యాండిడేట్ వారీగా కౌంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఒక రౌండ్ లో 500 టేబుల్స్ చొప్పున ఒక రౌండ్ లో మేము 10,000 పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేయగలుగుతాము. 2 రౌండ్స్ లో 20,000 కౌంట్ అయిపోతాయి. తర్వాత సెకండ్ కౌంటింగ్ కి 2 hours ఒక రౌండ్ కి తీసుకుంటాము. సో 11 నుంచి ఇంకా 2 hours తీసుకుంటే దాదాపు మధ్యాహ్నం 3 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. స్టాఫ్ కి ఆల్రెడీ సెకండ్ ర్యాండమైజేషన్ చేసి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మరియు అసెంబ్లీ సెగ్మెంట్ వరకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఎవరు ఏ టేబుల్ దగ్గర పని చేస్తారో అది మనకి ఆ రోజు మార్నింగే టేబుల్ దగ్గర థర్డ్ ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా ఎక్స్ట్రా విజయనగరం జిల్లా నుంచి 56 మందిని తీసుకొని ఇవ్వడం జరిగింది. సో ప్రతి టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్. తర్వాత ప్రతి కౌంటింగ్ హాల్లో జనరల్ అబ్జర్వర్ ని అసిస్ట్ చేయడానికి 2 మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. వాళ్ళు కౌంటింగ్ టాబులేషన్ సరిగా జరుగుతుందా లేదా ప్రత్యేకంగా ర్యాండమ్ గా ఏమైనా సియు అబ్జర్వర్ గారు ర్యాండమ్ గా చెక్ చేయాలి అనుకుంటే అబ్జర్వర్ గారిని హెల్ప్ చేస్తారు. సో మొత్తం దాదాపు 190 మెంబర్స్ మైక్రో అబ్జర్వర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది రిజర్వ్ తో సహా.
పొలిటికల్ పార్టీస్ మరియు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఈసీఐ సిఇఓ గారు ఇచ్చిన ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఇన్స్ట్రక్షన్స్, స్పెషల్లీ పోస్టల్ బ్యాలెట్ మీద వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ గురించి అందరికీ క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా 2 days బ్యాకే ఒక న్యూ మెమో పోస్టల్ బ్యాలెట్ మీద వచ్చింది. దీనిలో అటెస్టింగ్ అధికారి సంతకాలు ఉంటే సరిపోతుంది. ఈవెన్ సీల్ డెసిగ్నేషన్ ఇవన్నీ కూడా మిస్ అయినా ఇష్యూ లేదు. బికాజ్ రిటర్నింగ్ ఆఫీసర్సే అటెస్టింగ్ ఆఫీసర్ని ఫెసిలిటేషన్ సెంటర్లో అపాయింట్ చేస్తారు. కాబట్టి అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటే అది సరిపోతుంది. మళ్ళీ దీనిపైన ఇంకా డెసిగ్నేషన్ కానీ నేమ్ కానీ సీల్ మిస్ అయింది, ఆ గ్రౌండ్ మీద దీన్ని రిజెక్ట్ చేయకూడదు అని ఇప్పుడే సిఇఓ గారు వీసీలో కూడా క్లారిఫై చేశారు. మళ్ళీ దీనికి సర్క్యులర్ కూడా రావడం జరిగింది. ఆ సర్క్యులర్ అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళ క్యాండిడేట్స్ కి నోటీసులు తీసుకు వెళ్తున్నారు. ఆల్రెడీ తీసుకు వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు వరకు మేము 511 పొలిటికల్ కౌంటింగ్ ఏజెంట్స్ కి ఇచ్చాము. ఐటీ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అందరూ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ ని టేబుల్స్ దగ్గర అపాయింట్ చేస్తున్నారు. 181 కౌంటింగ్ సూపర్వైజర్స్, 213 కౌంటింగ్ అసిస్టెంట్స్, 213 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, ఒక 181 మంది కౌంటింగ్ సూపర్వైజర్స్ ని కూడా కౌంటింగ్ స్టాఫ్ గా నియమించడం జరిగింది. అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒక మీడియా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా పర్సనల్ అందరూ అక్కడ కూర్చోవచ్చు. అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ మరియు టీవీ ఉంటుంది. వాళ్ళు మొబైల్ ఫోన్ ని ఆ మీడియా రూమ్ వరకు తీసుకురావచ్చు. అక్కడ నుంచి ఏమైనా కాల్స్ ఉంటే వాళ్ళు సంస్థలకి సమాచారం ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అక్కడ నుంచి చేయవచ్చు. బియాండ్ దట్ పాయింట్ మొబైల్ ఫోన్స్ వాడడానికి పర్మిషన్ ఉండదు. ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాస్ తీసుకురావచ్చు. ప్రింట్ మీడియా కౌంటింగ్ హాల్ వరకు డిపిఆర్ఓ ఆధ్వర్యంలో తీసుకు వెళ్తారు. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఐఎన్పిఆర్ కమిషనరేట్ నుంచి వచ్చిన ఐటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది పోలింగ్ డే. వీటిని వాడుకొని మీరు కౌంటింగ్ హాల్ వరకు రావచ్చు. కౌంటింగ్ హాల్ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాస్ తీసుకు వెళ్ళొచ్చు, కానీ గేట్ దాటకూడదు. అండ్ ఎక్కడైనా సియూస్ కనిపించే సియూలో ఉన్న నంబర్స్ కనిపించకూడదు. అది పోలింగ్ స్టేషన్ లో మీరు ఎలా చేస్తారు, గేట్ దగ్గర నుంచి కొన్ని విజువల్స్ తీసుకోవచ్చు, ఆ విధంగా చేయాలి. ప్రింట్ మీడియాకి ఐఎన్పిఆర్ ద్వారా ఫోటోగ్రాఫ్స్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ పాయింట్స్ కొన్ని జిల్లాల నుంచి కూడా క్లారిటీ అడిగారు. బట్ దిస్ ఇస్ వాట్ ఈసీఐ ఇన్స్ట్రక్షన్ ఇస్. మొబైల్ ఫోన్స్ మీడియా రూమ్ వరకే పరిమితం చేయాలి. సో అదే కాకుండా ఒక పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ క్యాండిడేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యాండిడేట్ కానీ వాళ్ళ మెయిన్ ఎలక్షన్ ఏజెంట్ ఆ పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ లో కూర్చొని మొబైల్ ఫోన్స్ వాడుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి ఇఫ్ దే వాంట్ టు ఇష్యూ ఎనీ ప్రెస్ నోట్ ఎక్సెట్రా దే కెన్ డూ ఫ్రమ్ దేర్. అక్కడ ఒక మీడియా రూమ్ ఉంటుంది, ఒక సెపరేట్ రూమ్ క్యాండిడేట్స్ కి పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఒక అబ్జర్వర్ రూమ్స్ ఉంటుంది, అక్కడ అబ్జర్వర్స్ అందరూ కూర్చొని దే విల్ బి మానిటరింగ్ ద సిచ్యువేషన్. ప్రస్తుతానికి సెక్యూరిటీ గురించి చూస్తే ఒక ప్లాటూన్ సిఆర్పిఎఫ్ మన దగ్గర ఉంది. వాళ్ళు అందరూ కారిడోర్స్ మ్యాన్ చేస్తున్నారు. ఎక్కడ ఏదైనా కారిడోర్ లో ఈవీఎంస్ ఉన్నాయి, అక్కడ సిఆర్పిఎఫ్ డ్యూటీ చేస్తూ ఉంది. అవుటర్ బిల్డింగ్ ఎంట్రన్స్ ఆంధ్ర ఏఆర్ ద్వారా మ్యాన్ చేయడం జరుగుతుంది. అండ్ యూనివర్సిటీ కాంపౌండ్ లో మెయిన్ గేట్ ఎంట్రీ ఆంధ్ర సివిల్ పోలీస్ ద్వారా మ్యానింగ్ చేయడం జరుగుతుంది. అదనంగా 3 ప్లాటూన్స్ సిఐఎస్ఎఫ్ మనకి రేపు వస్తున్నారు. కాబట్టి ఆ రోజు కౌంటింగ్ జరిగే రోజు ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద కారిడోర్, కౌంటింగ్ హాల్ దగ్గర ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ కి వెళ్ళినంత వరకు అంతా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కంట్రోల్లో ఉంటుంది. సో సిఆర్పిఎఫ్ యాజ్ వెల్ యాజ్ సిఐఎస్ఎఫ్ ఆ బాధ్యత నిర్వహిస్తాయి. కంప్లీట్ కంట్రోల్ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎం కౌంటింగ్ హాల్ కి తీసుకువెళ్ళడం, కౌంటింగ్ హాల్ లోపల జనాల్ని పంపడం, కౌంటింగ్ హాల్ లో జరిగిన డిస్టర్బెన్స్ కంట్రోల్ చేయడం, లేకపోతే ఆ కారిడోర్ దగ్గర సిఆర్పిఎఫ్ ని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అండ్ దే విల్ బి వెరీ స్ట్రిక్ట్. సిఇఓ గారు కూడా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కౌంటింగ్ హాల్లో కానీ కౌంటింగ్ సెంటర్లో ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని ఇమ్మీడియట్ గా కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేయాలని డైరెక్షన్స్ ఉన్నాయి. సో మళ్ళీ క్యాండిడేట్స్ కి పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ ఉన్న ఆర్ఓని అడగవచ్చు. యాజ్ పర్ రూల్స్ అన్నిటికీ పరిష్కారం చేయడం జరుగుతుంది, సమాధానం చెప్పడం జరుగుతుంది. బట్ ఎవరైనా అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఆన్ ద స్పాట్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్. ఆ రోజు 500 పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్
గార్డ్స్ అక్కడ డ్యూటీలో ఉంటారు. అడిషనల్ ఎస్పీ ముగ్గురు డిఎస్పీస్ ఆ రోజు డ్యూటీలో ఉంటారు. సిఐస్ 17 మంది, 24 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మిగతా కానిస్టేబుల్స్ అండ్ అదర్ స్టాఫ్ అక్కడ ఉంటారు. అది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క కౌంటింగ్ హాల్ దగ్గర ఒక సిఐ ఉంటారు. 9 కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి. 17 మంది సిఐస్ డ్యూటీ పోస్ట్ చేయడం జరిగింది. సో దాదాపు ఆ రోజు 500 మెంబర్స్ పోలీస్ ఫోర్స్ అండ్ గార్డ్స్, సిఆర్పిఎఫ్ అందరూ కలిసి ఆ రోజు సెక్యూరిటీ డ్యూటీలో ఉంటారు. మీ అందరికీ తెలిసినట్టుగా నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 డ్రోన్ కెమెరాస్ పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి డిప్లాయ్ చేస్తున్నాము. ఎక్కడైనా కౌంటింగ్ సెంటర్ దగ్గర, నియర్ బై ఏరియాస్‌లో, పార్కింగ్ ఏరియాలో ఎక్కడైనా ఎటువంటి డిస్టర్బెన్స్ ఎవరైనా క్రియేట్ చేస్తే డ్రోన్ కెమెరాస్ ద్వారా మేము ఐడెంటిఫై చేసి ఆన్ ద స్పాట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక మీడియా రూమ్ ఉంటుంది. ఒక సెపరేట్ రూమ్ క్యాండిడేట్స్‌కి పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్‌గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఒక అబ్జర్వర్ రూమ్స్ ఉంటుంది. అక్కడ అబ్జర్వర్స్ అందరూ కూర్చొని దే విల్ బి మానిటరింగ్ ద సిట్యుయేషన్. ప్రస్తుతానికి సెక్యూరిటీ గురించి చూస్తే ఒక ప్లాటూన్ సిఆర్పిఎఫ్ మన దగ్గర ఉంది. వాళ్ళు అందరూ కారిడార్స్ మ్యాన్ చేస్తున్నారు. ఎక్కడ ఏదైనా కారిడార్‌లో ఈవీఎంస్ ఉన్నాయి. అక్కడ సిఆర్పిఎఫ్ డ్యూటీ చేస్తా ఉంది. ఔటర్ బిల్డింగ్ ఎంట్రన్స్ ఆంధ్ర ఏఆర్ ద్వారా మ్యాన్ చేయడం జరుగుతా ఉంది. అండ్ యూనివర్సిటీ కాంపౌండ్‌లో మెయిన్ గేట్ ఎంట్రీ ఆంధ్ర సివిల్ పోలీస్ ద్వారా మ్యానింగ్ చేయడం జరుగుతా ఉంది. అదనంగా 3 ప్లాటూన్స్ సిఐఎస్ఎఫ్ మనకి రేపు వస్తున్నారు. కాబట్టి ఆ రోజు కౌంటింగ్ జరిగే రోజు ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద కారిడార్, కౌంటింగ్ హాల్ దగ్గర ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్‌కి వెళ్ళేంత వరకు అంతా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కంట్రోల్‌లో ఉంటుంది. సో సిఆర్‌పిఎఫ్ యాస్ వెల్ యాస్ సిఐఎస్ఎఫ్ ఆ బాధ్యత నిర్వహిస్తాయి. కంప్లీట్ కంట్రోల్ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎం కౌంటింగ్ హాల్‌కి తీసుకువెళ్ళడం, కౌంటింగ్ హాల్ లోపల జనాల్ని పంపడం, కౌంటింగ్ హాల్‌లో జరిగిన డిస్టర్బెన్స్ కంట్రోల్ చేయడం, లేకపోతే ఆ కారిడార్ దగ్గర సిఆర్‌పిఎఫ్‌ని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అండ్ దే విల్ బి వెరీ స్ట్రిక్ట్. సీఈఓ గారు కూడా ఇప్పుడే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. కౌంటింగ్ హాల్‌లో గాని, కౌంటింగ్ సెంటర్‌లో ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేయాలని డైరెక్షన్స్ ఉన్నాయి. సో మళ్ళీ క్యాండిడేట్స్‌కి, పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ ఉన్న ఆర్ఓని అడగవచ్చు. యాస్ పర్ రూల్స్ అన్నిటికి పరిష్కారం చేయడం జరుగుతుంది. సమాధానం చెప్పడం జరుగుతుంది. బట్ ఎవరైనా అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఆన్ ద స్పాట్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్. సో దాదాపు ఆ రోజు 500 పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ గార్డ్స్ అక్కడ డ్యూటీలో ఉంటారు. అడిషనల్ ఎస్పీ ముగ్గురు డిఎస్పీస్ ఆ రోజు డ్యూటీలో ఉంటారు. సిఐస్ 17 మంది, 24 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మిగతా కానిస్టేబుల్స్ అండ్ అదర్ స్టాఫ్ అక్కడ ఉంటారు. అది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క కౌంటింగ్ హాల్ దగ్గర ఒక సిఐ ఉంటారు. 9 కౌంటింగ్ హాల్స్ ఉన్నాయి. 17 మంది సిఐస్ డ్యూటీ పోస్ట్ చేయడం జరిగింది. సో దాదాపు ఆ రోజు 500 మెంబర్స్ పోలీస్ ఫోర్స్ అండ్ గార్డ్స్, సిఆర్పిఎఫ్ అందరూ కలిసి ఆ రోజు సెక్యూరిటీ డ్యూటీలో ఉంటారు. మీ అందరికీ తెలిసినట్టుగా నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 డ్రోన్ కెమెరాస్ పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి డిప్లాయ్ చేస్తున్నాము. ఎక్కడైనా కౌంటింగ్ సెంటర్ దగ్గర, నియర్ బై ఏరియాస్‌లో, పార్కింగ్ ఏరియాలో ఎక్కడైనా ఎటువంటి డిస్టర్బెన్స్ ఎవరైనా క్రియేట్ చేస్తే డ్రోన్ కెమెరాస్ ద్వారా మేము ఐడెంటిఫై చేసి ఆన్ ద స్పాట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని క్యూఆర్టీస్ కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా కౌంటింగ్ సెంటర్‌కి పక్కన నియర్ బై ఏరియాస్‌లో ఏర్పాటు చేస్తున్నాము. కౌంటింగ్ సెంటర్‌కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరైనా బయట వాళ్ళు, ఆ గ్రామంతో సంబంధం లేని వాళ్ళు ఉండకూడదు. కాపురం చేస్తా ఉంటే ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మేము సెర్చ్ ఆపరేషన్‌లో మనకి ఎక్కడైనా దొరికినా డెఫినెట్‌లీ లీగల్ యాక్షన్ విల్ బి టేకెన్. సరౌండింగ్ విలేజెస్‌లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవరైనా గ్రామంతో సంబంధం లేని మనుషులు అక్కడ ఉండకూడదు. ఫుడ్ ఎక్సెట్రా అందరికి అరేంజ్ చేయడం జరిగింది. క్యాండిడేట్ ఏజెంట్స్ ఏమి తీసుకురావచ్చు. దీని గురించి ఒక డిస్కషన్ పాయింట్ ఉంది. సో ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం పెన్, పెన్సిల్, పేపర్, పోలింగ్ స్టేషన్‌లో ఇచ్చిన 17C ఈ 4 ఐటమ్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సో దయచేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంక్లూడింగ్ స్మార్ట్ వాచెస్, మొబైల్ ఫోన్స్, డిజిటల్ కెమెరాస్, ఇటువంటి వేరే ఏమైనా కమ్యూనికేషన్ డివైసెస్ ఎవరైనా తీసుకురావద్దు. ఏజెంట్స్ క్లియర్‌గా చెప్తున్నాము.
మెయిన్ గేట్ దగ్గరనే మెటల్ డోర్స్ ఉంటాయి అండ్ డిఎఫ్ఎండీస్ ఉంటాయి. అక్కడ ఫ్రిస్కింగ్‌లో దొరికితే ఇమ్మీడియేట్‌గా దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అలౌ ఉండదు. సో, ఏజెంట్స్ ఎవరైనా నేను చెప్పినట్టుగా 4 ఐటెమ్స్ చెప్తున్నాను. పెన్, పెన్సిల్, పేపర్ అండ్ పోలింగ్ స్టేషన్‌లో ఇచ్చిన 17సి కాపీ. 17సి ఒరిజినల్ ఆర్ కాపీ. అది పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ తీసుకురావచ్చు. స్టాఫ్ అందరికి కూడా ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా తీసుకొని రాకూడదు. స్టాఫ్‌కి మన ప్రస్తుతానికి బీటీ రోడ్ ఒక ఎంట్రన్స్ ఉంది. కావిరాని స్కూల్ ముందు నుంచి అది యూనివర్సిటీకి వెళ్తుంది. అక్కడ నుంచి ఆ రోడ్ ద్వారా స్టాఫ్‌కి యూనివర్సిటీ వరకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏజెంట్స్‌కి ఒక సెపరేట్ రోడ్ ఫార్మ్ చేయడం జరిగింది. ఆ రోడ్ ద్వారా వాళ్ళు ప్రయాణం చేస్తూ హార్టికల్చర్ యూనివర్సిటీకి నియరెస్ట్ ఒక 20 మీటర్ డిస్టెన్స్‌లో ఒక పార్కింగ్ స్పాట్ ఉంది. అక్కడ వరకు పొలిటికల్ ఏజెంట్స్ చేరగలుగుతారు. సో, ఈ స్టాఫ్ అండ్ ఏజెంట్స్ మిక్సింగ్ కాకుండా డిఫరెంట్ రోడ్స్ ద్వారా రావాలని మేము ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తగ్గినట్టుగా ఫ్లెక్సీస్ ఆ రోజు మెయిన్ రోడ్ దగ్గర పాల్కొండ పార్వతీపురం మెయిన్ రోడ్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏజెంట్స్, స్టాఫ్ అందరూ దీన్ని ప్రత్యేకంగా గమనించాలి. వాళ్ళకి రోడ్స్ వేరే వేరే ఉంటాయి. వాళ్ళు రోడ్స్ ఎంటర్ అయ్యేప్పుడు అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకొని, అక్కడ ఉన్న ఫ్లెక్సీస్ చూసుకొని ఆ రోడ్ ద్వారా మాత్రమే యూనివర్సిటీ వైపు లోపల రావాలి. ఇప్పటి వరకు ఎక్కడైనా మేము పెద్దగా డిస్టర్బెన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పోల్ డే కూడా మనకి ఎక్కడైనా వయలెన్స్ జరగలేదు. 2 స్మాల్ ఎఫ్ఐఆర్స్ నమోదయినాయి. సింపుల్ హర్ట్ అండ్ ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌లో. రెండిట్లోనే చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. సో, ఎక్కడైనా మేము పెద్దగా డిస్టర్బెన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్ అందరూ చాలా సహకరించారు. డిస్ట్రిక్ట్‌కి మంచి పేరు వచ్చే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. ఈ కౌంటింగ్ అంటే లాస్ట్ స్టెప్ కూడా అదే విధంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము.